హే ఆలియోప్ప, నా పేరు కుసుమ. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ కుసుమ యూట్యూబ్ ఛానల్. మీకు ఈ పాటికే థంబ్నెయిల్ చూసి అర్థమైంటుంది అనుకుంటున్నాను. అవును, అమ్మ వాళ్ళు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నారు. సో వాళ్ళ ఎమోషన్స్ని క్యాప్చర్ చేద్దాము, లైక్ మెమరీగా ఉంటుంది అనేసి ఈ వీడియో చేస్తున్నాను. మాకు ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ అండ్ ఫస్ట్ టైం వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నారు కదా, జర్నీ అంతా సేఫ్గా జరగాలి అనేసి అమ్మ పూజ చేసింది అండ్ అందరూ రెడీ అయ్యాము. ఇంత ఎర్లీగా లరియా లేస్తుందా లేవదా అనుకున్నాము. లేవకపోతే అలానే కార్లో పడుకోబెట్టుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ మాకన్నా ముందుగానే లేచి రెడీ అయ్యింది బయలుదేరుతాము అనేసి. ఇక్కడి నుంచి అమ్మ, నాన్న, నేను, పెద్దనాన్న, పెద్దమ్మ వెళ్తున్నాము. అండ్ బెంగళూరులో అత్త అండ్ జ్యోతి అక్క, స్వీటీ మాతో జాయిన్ అవుతారు ఎయిర్పోర్ట్లో. అక్కడి నుంచి అందరూ కలిసి వెళ్తాము. అమ్మ వాళ్ళ ఊరు నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్కి 2 hours జర్నీ అండ్ అక్కడి నుంచి మేము వెళ్ళే డెస్టినేషన్కి 1.5 hour to 2 hours అలా జర్నీ ఉంటుంది ఫ్లైట్లో. ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ కదా, మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి టైం ఉండదు అనేసి ఆన్ ది వేలో స్టాప్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ అక్కడ చూస్తున్నారు కదా మా పెద్దనాన్న అండ్ మా పెద్దమ్మ అండ్ ఇటు సైడ్ బ్లాక్ సారీ కట్టుకున్నది మా అమ్మ అండ్ ఇక్కడ కూర్చున్నది మా నాన్న. ఇంత ఎర్లీగా లరియా బ్రేక్ఫాస్ట్ చేయదు, అందుకే తను ఏం పెట్టినా తినడం లేదు. బట్ ఏం తినకపోతే టైర్డ్ అయిపోతుంది కదా అనేసి అలా ఇలా ఫోన్ చూపించి డైవర్ట్ చేసి కొంచెం తినిపించి ఇక మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఎయిర్పోర్ట్కి. ఇది నా కాలేజ్ డేస్లో యూజ్ చేస్తున్న వాచ్. లరీకి ఎక్కడో దొరికింది అమ్మ వాళ్ళ ఇంట్లో. అప్పటి నుంచి దాన్ని అస్సలు వదలడం లేదు, చేతికి వేసుకుంటుంది. ఎవరు అడిగినా నాది నాది అంటుంది. అలానే ట్రిప్కి కూడా వేసుకొని వచ్చిందనమాట. అసలు మీరు నమ్మరు, మేము 3 days ట్రిప్ వెళ్ళాము. ఆ 3 days కూడా హ్యాండ్లో నుంచి తీయదు, ఎవరికి ఇవ్వదు, అని తీసి కూడా ఒక చోట పెట్టదు. అలానే వేసుకొని కిందకి జారిపోకుండా అలానే చేతిలో పట్టుకొని ఉన్నింది. ఇదే ఫస్ట్ టైం లరియా స్వీటీని కలవడం ఆఫ్టర్ 1 year. అమ్మ వాళ్ళు, పెద్దనాన్న వాళ్ళు అండ్ మా అత్త ఇప్పటి వరకు ఇంత దూరం ఎక్కడికి ట్రావెల్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఇంత దూరం ట్రావెల్ చేయడం అండ్ ఫ్లైట్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం కాబట్టి అంతా కొంచెం మిక్స్డ్ ఫీలింగ్గా అనిపించింది ఎడిట్ చేస్తుంటే. అండ్ ఆల్సో సర్ప్రైజింగ్ పార్ట్ ఏమంటే పెద్దనాన్న. మా పెద్దనాన్న ఎప్పుడు పొలం ఇల్లు తప్పించి తను ఎక్కడికి వెళ్ళినా స్టే చేయడు, ఈవినింగ్ కల్లా ఇంటికి వచ్చేసేవాడు, ఎవరితోనూ పెద్ద ఎక్కువ టైం స్పెండ్ చేయడు. అలాంటిది ఇలా ఫస్ట్ టైం మాతో వచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం కూడా కొంచెం హ్యాపీగా అనిపించింది. అండ్ ఆల్సో ఇలా తీసుకెళ్తున్నాను నేను ట్రిప్కి అని చుట్టుపక్కల ఊర్లలో అందరికీ కూడా చెప్పాడంట మా పెద్దనాన్న. హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనేసి మా మమ్మీ చెప్పింది. అది కూడా కొంచెం నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఫ్లైట్ ఎక్కే ముందు కూడా కొంచెం భయపడ్డాడు. అందరూ ఏవేవో చెప్పారంట, అలా అవుతుంది ఇలా అవుతుంది అనేసి. బాగా చలి అవుతుంది అనేసి చాలా జాకెట్లు పెట్టుకొని అలా అంతా బందోబస్తుతో వచ్చాడు. ఇక్కడ మా అత్త అండ్ స్వీటీ. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అత్త లైక్ 60 to 70% తనే చూసుకునేది. అప్పట్లో అమ్మ వాళ్ళకి పొలం పని అలా ఎక్కువ ఉండడం వల్ల నాన్న వాళ్ళ అమ్మ అండ్ మా అత్తనే ఎక్కువ నన్ను చూసుకున్నారు. అండ్ మా పెద్దనాన్న కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రోల్ నా చిన్నప్పటి జర్నీలో. ఎందుకంటే నేను ట్యూషన్స్కి వెళ్ళి నైట్లో లేట్గా వస్తానని చెప్పేసి బస్ స్టాండ్లో నైట్లో నేను వచ్చేంత వరకు వెయిట్ చేయడం, నేను వచ్చిన తర్వాత నన్ను తీసుకెళ్ళడం ఇంటికి, అలా ఒక్కొక్కరితో నాకు ఒక్కొక్క స్పెషల్ బాండ్ ఉంది. ఇక్కడ ఫ్లైట్లో ఏమైందంటే టికెట్స్ ఒకేసారి బుక్ చేసాం, బట్ సీటింగ్స్ వేరే చోటు ఇచ్చారు. అమ్మ వాళ్ళకి వేరే చోటు ఇచ్చారు, మాకు వేరే చోటు ఇచ్చారు, మా పెద్దనాన్న వాళ్ళకి వేరే చోటు ఇచ్చారు. అందుకనేసి మా అక్క వెళ్ళి కనుక్కుంటూ ఉంది మా అమ్మ వాళ్ళని, ఏమైనా భయం అవుతుందా, ఎలా అనిపిస్తుంది అలా అనేసి. అందరి ఫీలింగ్స్ ఎక్కువ క్యాప్చర్ చేయలేకపోయాను. కెమెరా ఆన్ చేయంగానే వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం కాక అండ్ కెమెరాకి కొంచెం కొత్త కాబట్టి ఏం మాట్లాడాలో అర్థం కాక కొంచెం బిగుసుకుపోతున్నారు. సో ఎందుకులే ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం వాళ్ళు అనేసి అలా ఫ్రీగా వదిలేశాను. ఫ్లైట్ ఎక్కే ముందు మా పేరెంట్స్ చాలా భయపడ్డారు, బట్ ఫ్లైట్ దిగిన తర్వాత వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారో వాళ్ళ మాటల్లో ఒకసారి మీరే వినండి. ఎట్లుండే నాన్న? అయితే వెళ్ళే బస్సులో పంపిద్దాం. నువ్వేంది నీకు ఎట్లా అనిపించా? ఫోన్ అంటే అడగంటే
మీకు ఈ పాటికే బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైంటుంది అనుకుంటున్నాను మేము ఎక్కడికి వచ్చాము అనేసి. అవును, మేము షిరిడీకి వచ్చాము. అండ్ నెక్స్ట్ వీడియోస్లో నేను షిరిడీలో ఏమేమి చూసాము అండ్ మా ఎక్స్పీరియన్సెస్ ఏంటి అనేది పోస్ట్ చేస్తాను. అండ్ స్టే ట్యూన్ ఫర్ దట్. ఇక మా పేరెంట్స్ విషయానికి వస్తే, మన పేరెంట్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక మాటలో చెప్పాలి అంటే మావి 3 ఫ్యామిలీస్, 3 ఫ్యామిలీస్లో నేనే చిన్న అమ్మాయిని. నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచి పెద్ద చేశారు. కానీ దాని వెనుక ఎంత కష్టం ఉంటుంది అనేది వాళ్ళకే తెలుసు. సో ఇంతకు మించి నేనేం చెప్పలేను వాళ్ళ గురించి. ఏమో సౌండ్. ఎక్కడికి వచ్చినాము? ఎక్కడ? ఆఫీస్కి వచ్చినామా? గుడికి పోతాను. యా, ఇంతే ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్ అండ్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్ బాయ్. మాట్లాడు. పోతుంది మా. మాట్లాడు. హలో. Hello. Hello, quiet. No. Okay. Hello, sleepy. Okay, bye. ఎవరు ఫోన్లో? నానా? Hello, Kashi. నాన్నతో మాట్లాడు ఫోన్. Hello, Kashi. Okay. Okay, bye. చాలే, పోతుంది మా. Okay. Achami. Pollution. I'll just pollution. Okay, bye.